రండి, ఈ సమయంలో సంఘ ప్రార్థనలో మనం కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభువుని ప్రార్థించక మునుపు సంఘ ప్రార్థనలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇక్కడ పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపబోచున్నాను. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఏమని అడుగుతున్నాడంటే, ఆసాపుకు ఒక తాకీదు ఇమ్మంటున్నాడు. అయితే నెహెమ్యా చెప్పేటటువంటి మాట, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుడు కరుణాహస్తం కొలది. కాబట్టి గత సంఘ ప్రార్థన అంతకు ముందు కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి ఆ మాట ఏంటంటే, నాకు తోడుగా ఉండి అన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం నెహెమ్యా యొక్క జీవితంలో. ఇప్పుడు నెహెమ్యా యొక్క జీవితంలో ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఇది ఎన్నో వారం గుర్తుందా? ఏం గుర్తులేదా? మంచివాళ్ళు అయితే. కాబట్టి నెహెమ్యా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే దాదాపు 16, 17 కానీ ఇప్పుడు కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇది తర్వాత చూద్దాం ఎన్నో వారం అన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే, నాకు కృప చూపుచున్నా. కాబట్టి ఇక్కడ అంటాడు, నెహెమ్యా అంటాడు, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మమును. అంటే పట్టణ ప్రాకారంలో కాదు, మందిరంతో సంబంధించిన కోట గుమ్మములను కూడా కట్టుకోవడం కొరకై కావలసినటువంటి మరి వనరులు, కావాల్సినటువంటి అక్కర్లు తీర్చమని చెప్పని ఎవరిని అడుగుతాడు? రాజును అడుగుతూ వస్తున్నాడు. ఇక్కడ ఈరోజు మనం ఏంటంటే పరలోకపు రాజును అడగటానికి వచ్చాం. అయితే మన యొక్క మనం సంఘముగా కూడి మన జీవితంలో సంఘంలో ప్రార్థించేటప్పుడు, సంఘముగా చేరి సంఘముగా ప్రార్థించేటప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మన ప్రార్థన దేవుడు వినాలంటే ఆ దేవుడు మన పైన కృప చూపిస్తూ ఉండాలి. ఏం చేయాలి? ఆ దేవుడు మన పైన కృప చూపుతూ ఉండాలి. అంటే దేవుడు ఎంత కృపనైతే మన పైన చూపిస్తూ వస్తాడో, ఎంత కృపనైతే ఆయన కనపరుచుకుంటూ వస్తాడో అంతగా దేవుడు మనం ఆలకిస్తాడు. అయితే ఇప్పుడు మనం గమనించేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని కృపను పొందుకున్నవారు, ఒక మాటలో చెప్పాలంటే దేవుని కృపని ఏం చేశారు? దేవుని కృప, దేవుడు ఎవరికైతే కృప చూపుతున్నాడో, ఎవరికైతే దేవుడు తన కృపను పొందేటట్టు చేశాడో వారి జీవితాలు ఎలా ఉండేవో మనం చూస్తాం. ఎందుకంటే అలా ఉండి మనం దేవుని కృపను పొందుకుంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేసేవాడుగా ఉన్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు, అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేశాడు, జరగదు అనుకున్న దాన్ని జరిగించి నెహెమ్యా ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆ దేవుని కృప, ఆ దేవుడు ఏదైతే కృప చూపిస్తున్నాడో ఆ కృప మన మీద ఉండాలి. ఆ కృప బైబిల్లో ఒక వ్యక్తి మీదకి వచ్చింది. ఆ వ్యక్తి దేవుని కృపను పొందుకోవటం ద్వారా ఆ వ్యక్తి ఎలా ఉండాడో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే అలాంటి జీవితం కలిగిన వారికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఆ కృప మనకు ఉండటం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయితే సరే, ఆ వ్యక్తి గురించి ఎవరు ఏంటారో మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు సంఘ ప్రార్థన నిమిత్తమై వాక్యం ధ్యానించబోతుండగా సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాం. మీరు సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. తెరవబడిన ఆకాశం మా కను గురించి, ఆకాశం ఇప్పి పడజాలను విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. దేవా, మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు కూడికి ఎంత దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేయమని, మీ చిత్తానుసారంగా నడిపించమని, సంఘ క్షేమాన్ని దయచేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో మరి వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు, రావాల్సిన త్వరబడి తీసుకుని మధ్య మార్గం సకాలం నడిపించమని, ఎవరికి టపాలకి జరగకుండా సాయించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నాకు కృప చూపుచున్న, అంటే దేవుడు నెహెమ్యాకి కృప చూపటం ద్వారా నెహెమ్యా యొక్క జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాన్ని మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుడు మనకు కృప చూపించేవాడు ఉన్నాడు. ఆ కృపను పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు? ఎందుకంటే మనం కూడా ఆ కృపను పొందుకుని ఉంటే మన జీవితాల్లో కూడా దేవుడు మనం చేసే ప్రార్థన వింటాడు. ఆ కృపను పొందుకున్న వారు ఎలా ఉంటారు అని అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆ కృప పొందుకున్న వారు ఎలా ఉంటారు, లేదా దేవుని కృపను పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట, దేవుని కృపను పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, లేదా దేవుడు చూపిస్తున్నటువంటి కృపను పొందుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే, రండి ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. చాలక్క. కాబట్టి నోవాహు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇతను ఏం చేశాడు? దేవుడు చూపిస్తున్న కృపను పొందుకున్నవాడు ఉన్నాడు. ఆ మాటకు మనం చూసినట్టయితే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడే. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, నోవాహు దేవుని యొక్క కృపను పొందిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. అంటే దేవుని కృపను పొందడం అంటే అర్థం ఏంటి? దేవుడు నోవాహు పైన చూపించిన కృపని ఆ నోవాహు తిరిగి పొందుకోగలుగుతూ వచ్చాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఈరోజు సంఘముగా చేరి సంఘ ప్రార్థన కలిగి ఉంటున్నాం. మరి నూతన మందిరంలో మొదటి సంఘ ప్రార్థన ఇది. కానీ ఇట్టి సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మన పైన ఆయన కృప చూపించేవాడు ఉంటున్నాడు. నిజంగా ఆయన కృప చూపించబోతే ఇంత మందిరం అయ్యేదే కాదు, ఇంత డెడికేషన్ కానీ ఇంత గొప్పగా ఏది జరిగేది కాదు. ఆయన కృప ఉంది. అయితే ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఆయన కృపని సంపూర్ణంగా మనం పొందుకోవాలంటే, లేదా ఆయన కృపను పొందేవాడైనా, లేదా ఆయన చూపిస్తున్నటువంటి కృపను పొందుకోవాలన్నా మనం ఎలా ఉండాలంటే, ఒక మాట ఇక్కడ సెలవిస్తుంది, నీతిపరుడుగా. ఎలా ఉండాలండి? నీతిపరుడు. అసలు నీతిపరుడు అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే న్యాయవంతుడు అని అర్థం. అర్థం ఏంటి? న్యాయవంతుడు. అంటే నోవాహు యొక్క జీవితంలో నీతిపరుడుగా ఉంటున్నాడు. నీతిపరుడు అంటే అర్థం ఏంటి? న్యాయవంతుడు. అంటే న్యాయంగా జీవించేవాడు. ఎవరి ఎడల కూడా ఎవరి పట్ల కూడా అన్యాయంగా జీవించేవాడు కాదు. ప్రతి మనిషి ఎడల, ప్రతి ఒక్కరి ఎడల న్యాయంగా జీవించేవాడని అర్థం. ప్రతి మనిషి ఎడల, ప్రతి ఒక్కరి ఎడల న్యాయంగా జీవించేవాడు, న్యాయంగా ప్రవర్తించేవాడని అర్థం. ఇక్కడ ఈరోజు మన జీవితంలో సంఘముగా కూడి సంఘ ప్రార్థనకు వచ్చిన మనం ప్రార్థించబోతున్న మన జీవితాల్లో ఈరోజు మనం ప్రార్థించాలంటే దేవుని కృప మన మీదకు రావాలి. దేవుని కృప మనకు చూపించాలంటే, దేవుడు తన కృపను మనకు చూపించాలంటే, దేవుని కృపను మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? నీతిపరుడుగా ఉండాలి. నీతిపరులుగా ఉండాలి అంటే న్యాయం జరిగించేవారుగా, న్యాయం చేసేవారులాగా. మనం ఎప్పుడైతే న్యాయవంతులుగా, న్యాయం చేసేవారులాగా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన కృపను మన పైన చూపిస్తూ ఉంటాడు. ఆ కృపను పొందుకున్నవారు కానీ, ఆ కృప కావాలనుకున్నవారు కానీ ఎలా ఉండాలంటే నీతిపరులుగా, అంటే న్యాయవంతులుగా, న్యాయంగా ప్రవర్తించాలి, న్యాయంగా జీవించాలి. అది కుటుంబంలో, మందిరంలో, సార్వత్రిక సంఘంలో, లేదా బయట ఎక్కడైనా జాబ్ చేసే కాడైనా, డ్యూటీ చేసే కాడైనా, వర్క్ చేసే కాడైనా, ఎక్కడైనా మనం ఎలా ఉండాలంటే ఒక న్యాయవంతులుగా ఉండాలి. అంటే ఎప్పుడైతే న్యాయవంతులుగా మనం జీవిస్తూ వస్తామో అప్పుడు దేవుని యొక్క కృప మన పైన ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కృప మన పైన ఉంటుందో అప్పుడు ఏం జరిగిద్దండి? దేవుని కృప మన మీద ఉన్నప్పుడు దేవుడు మనం చేసే ప్రార్థననే ఖచ్చితంగా అంటాడు. అందుకే ఆయన నెహెమ్యాకు కృప చూపుతూ వచ్చాడు. ఆయన కృప ఎవరి మీద? నోవాహు మీద సంపూర్తిగా నింపిన వాడుకుంటాడు. కాబట్టే ఆ కృపను బట్టి వాళ్ళు ఎలా ఉండారు? వాళ్ళు ఎలా ఉండారంటే నీతిపరుడుకుంటూ వచ్చాడు. ఆ నీతిపరుడుగా ఉండటం ద్వారా, న్యాయం జరిగించేవాడు ఉండటం ద్వారా జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు తన కుటుంబాన్ని మాత్రం దేవుడు సమృద్ధిగా కాపాడుతూ వచ్చాడు. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడాలన్నా, సమృద్ధి అయిన విధానంలో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడాలన్నా, లేదా మనం ఆత్మీయంగా ఎదగాలన్నా, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎదగాలన్నా ఏం కావాలి చెప్పండి?
దేవుని కృప. దేవుని కృప ఉండాలంటే మనం ఏం చేయాలా? న్యాయం జరిగించే వాళ్ళకి ఉండాలి, నీతిపరులకు ఉండి న్యాయం చేసే వాళ్ళకి ఉండాలి. అలాంటప్పుడే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుడు తన కృపనే మన మీద కనపరిచేవాడుగా ఉంటాడు. దేవుని కృపను మనం పొందుకునే వారికి ఉంటాం. కానీ అలా దేవుని యొక్క కృపను మనం పొందుకున్న వారమై ఆ దేవుడు చూపిస్తున్న కృపను మనం పొందుకుని ఇంకా దేవుని ద్వారా అంటే భయంకరమైన ఉగ్రత నుండి మనం కాపాడబడాలంటే ఆ దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. ఆ కృప మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? నీతిపరులుగా ఉండాలి. అట్టి నీతిపరులుగా మనం ఉండటం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు మందిరానికి వస్తున్నాం, సంఘంలో ఉన్నాం, సార్వత్రిక సంఘంలో స్వరక్తం ద్వారా యేసు ప్రభువు యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన సంఘంలో ఉంటాం. దేవుని బిడ్డలుగా ఉండమంటే గొప్ప కార్యం కాదండి. ఇక్కడ కావాల్సింది ఏంటి? నీతిపరులుగా అంటే సంఘ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం అనేది గొప్ప కార్యం కాదు. గొప్ప కార్యం కాదని కాదు నేను అంటుంది, గొప్ప కార్యమే. కానీ మనం నీతిపరులుగా ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది. సంఘానికి వచ్చి సంఘ ప్రార్థన చేయటం ఆ గొప్ప కార్యం కాదని నేను అట్లా క్షమించండి, గొప్ప కార్యమే. కానీ దానికంటే సంఘమునికి వచ్చి నీతిపరుడు కంటే న్యాయవంతుడిగా మనం ప్రార్థించినప్పుడు ఇంకెలా ఉండిదో చెప్పండి? ఆ ప్రార్థనకి దేవుడు చూపించే కృప అధికముగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్ రాయబడుతున్న బైబిల్ మనం చూస్తున్న మొదటి మాట ఏమని ఉందండి? ఆయన ద్వారా కృప చూపించబడుతున్న వ్యక్తి అయినా, ఆయన ద్వారా కృపని నింపబడిన వ్యక్తి అయినా, ఎవరైనా సరే ఆయన ద్వారా వచ్చే కృపను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం నీతిపరుల కంటే న్యాయం చేసేవారుగా, న్యాయవంతులుగా మనం జీవించాలి, న్యాయవంతులుగా ప్రవర్తించాలి. అప్పుడే దేవుని కృప మన మీదకి ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. అట్టి న్యాయవంతులమైన కలిగి ఎక్కడైతే ఆ న్యాయవంతులమైన జీవితం మనలో లేదో, న్యాయం కలిగిన జీవితం, దాన్ని మనం ఏం చేయాలా? సరి చేసుకోవడం కొరకై దేవుని సన్నిధిలో ఈరోజు ఉపవాస ప్రార్థనలో సంఘ ప్రార్థనలో ప్రార్థించాలి. ఇది మొదటి మాట. దేనికి? ప్రభా నీ కృపను నేను పొందుకోవాలి. అప్పుడే ఘనకార్యములు దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయగలుగుతూ వస్తాం. ఆ దేవుని గొప్ప కార్యాలు మా ఇళ్ళ మా కుటుంబంలో జరగాలంటే నీ కృప మా మీద ఉండాలి. నీవు కృపను మా మీద కనపరచాలంటే ఆనాడు నెహెమ్యాకు కృప చూపుతూ వచ్చావు. నోవాహు కృప నీ ద్వారా కృపతో నింపబడిన వాడు ఉన్నాడు. కారణం ఏంటంటే వారు నీతిపరులుగా ఉంటూ వచ్చారు, న్యాయవంతులుగా. నేను కూడా అలా న్యాయవంతుడిగా నీతిపరుడుగా ఉండేటట్టు నన్ను సిద్ధపరిచి వారికి ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా దయచే ప్రభుని మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఇదన్నమాట మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాటను చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటంటే తన తరములో నిందారహితుడిగా ఉన్నాడట. ఒకటి నీతిపరుడు అంటే న్యాయం జరిగించేవాడుగా, న్యాయవంతుడిగా ఉంటూ వస్తున్నాడు. రెండోదిగా చూడగా నిందారహితుడిగా అంటే ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో అర్థమయ్యేది చెప్పాలంటే ఏ లోపం లేనివాడిగా, ఏ లోపం కూడా ఉండనివాడిగా, ఏ లోపం కూడా మనం చూడటానికి కనబడినటువంటి స్థితి అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. అంటే మనం సంఘ ప్రార్థనకు వచ్చేటప్పుడు, ప్రార్థించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎలా ఉండాలా? నిందారహితుడిగా. ఈ నిందారహితుడిగా ఉండటం చాలా ప్రాముఖ్యత. అదే అపోస్తలుడైన పౌలు మరి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో కూడా రాస్తూ వస్తాడు. చివరి అధ్యాయంలో ఏమని రాస్తాడంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి నీతితోనూ భక్తితోనూ ఇంకా నిందారహితులుగా ఉండాలని చెప్పని పౌలు చెబుతూ వస్తాడు కొన్ని మాటలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్పబడినట్లు మనం నిందారహితులుగా ఉండాలి. ఎందుకంటే ఒకరోజు ప్రభు వస్తే ప్రభు మనం తీసుకెళ్ళటానికి, ఎవరికైతే ఆయన కృపను చూపిస్తూ వస్తున్నాడో, ఎవరైతే ఆయన కృప ద్వారా నింపబడిన వారు ఉంటూ వచ్చారో వాళ్ళని ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? తన దగ్గర తీసుకెళ్తాడు. అంటే ఈరోజు సంఘ ప్రార్థనకు వచ్చినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళమండి. సంఘ ప్రార్థనకు వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తే ఎంతమంది రారు? సంఘ ప్రార్థనకి ఎంతమంది రారు? వందల మంది వస్తారు సంఘ ప్రార్థనకు వస్తే. పరలోకం అంటే రారా? 100 మంది వస్తారు. ఎప్పుడు రాని వాళ్ళు కూడా వస్తారు బయలుదేరి. కాబట్టి సంఘ ప్రార్థనకు వచ్చినంత మాత్రం పరలోక రాజ్యం కాదు. సంఘ ప్రార్థనకు వచ్చి మన జీవితాలు ప్రార్థన చేసుకుంటూ ప్రభు రాకడ కొరకై, ప్రభు వస్తే ఎత్తబడే సంఘంగా మనం సిద్ధపడటం కొరకై సంఘముగా కూడి సంఘ ప్రార్థనలో మనం ప్రార్థించుకున్నప్పుడు మనలో ఉన్న బలహీనతలు ప్రభు తీసేసి ఆ సంఘముగా ప్రభు సిద్ధపరిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం కొరకై అంటే ఎత్తబడే సంఘముగా ఉండాల్సినటువంటి అలంకరణ ప్రభు మన జీవితాలు, మన పాపను మనం ఒప్పుకోవడం ద్వారా సరిచేసి అలా మనల్ని అలంకరించేంత వరకు కూడా
సంఘంలో మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థనే మన జీవితంలో నిందారహితులుగా చేసి ప్రభు వస్తే ఎత్తబడే సంఘంగా మనల్ని సిద్ధపరుస్తూ వస్తుంది. ఇదన్నమాట 2. ఇక 3వ విషయాన్ని చూద్దారండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. అది చాలక్క. ఇక్కడ 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సమయం లేదు కాబట్టి త్వరగా ముగించాలి కాబట్టి 3వ భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, మొదటిగా ఆయన ద్వారా కృప పొందుతున్న వ్యక్తి కానీ ఆయన ద్వారా ఆయన ఎవరికైతే కృప చూపిస్తున్నారో ఆ వ్యక్తులు ఎలా ఉండాలా? నీతిపరుడు అంటే న్యాయాన్ని జరిగించేవాడుగా ఉండాలి. 2, నిందారహితులుగా ఉండాలి. అంటే ఏ లోపం లేని వారుగా ఉన్నప్పుడు ప్రభు వస్తే వారిని ప్రభు దగ్గర తీసుకెళ్ళిపోతాడు. ప్రభు తమ దగ్గరికి అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. 3వదిగా చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవునితో కూడా నడిచిన వాడంట. ఎవరు దేవునితో నడిచింది? నోవాహు. నోవాహు దేవునితో కూడా నడిచాడు. నోవాహు అయినా దేవునితో నడిచింది. నోవాహు యొక్క తండ్రి గారు నడవలేదా దేవునితో? నడిచాడా లేదా? నోవాహు తండ్రి ఎవరు చెప్పండి? నోవాహు తండ్రి ఎవరో తెలుసా లేదా? తెలీదా? సరే, మీరు నోవాహు యొక్క తండ్రి కావాలంటే ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం కాడి నుంచి చదివితే అప్పుడు మనకు అర్థమైద్ది. కాబట్టి హానోకు తర్వాత ఎవరు అండి? హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయిన కనుక అతను లేకపోయాను. మెతుషెల 180 ఏళ్ళు బ్రతికి లేమేకు కనెను. మెతుషెల లేమేకును కనిన తర్వాత 782 ఏళ్ళు బ్రతికి కుమార్తెను కనెను. మెతుషెల దినములన్నీ 969 ఏళ్ళు అతడు మృతి పొందెను. లేమేకు 82 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించడం వల్ల కలిగిన మన చేతుల కష్టమును విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేసిన అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఎవరండి నోవాహుకు తండ్రి? ఇది చూడండి ఆడదాకా వచ్చింది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేమేకు ఎవరికి తండ్రి? నోవాహుకి. మరి నోవాహుకి ఆనోకు ఏమవుతాడు? ఇది చూసుకుంటే తాత అవుతూ వస్తాడు. అంటే తన పితృలు నడిచినటువంటి మార్గంలో నోవాహు ఏం చేశాడు? తన పితృడు ఏదైతే దేవునితో పాటు నడిచాడో అలా దేవునితో పాటు నోవాహు కూడా నడుస్తున్నాడు. హానోకు దేవునితో నడిచాడు. గమనించండి, నోవాహు కూడా దేవునితో నడుస్తున్నాడు. అంటే తన పితృలు ఎలా దేవునితో నడిచారో అట్లాంటి నడక దేవునిలో నడుస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అతడు దేవునితో నడిచాను. తన పితృలు వెళ్ళినటువంటి మార్గంలో అంటే ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవునితో నడవటానికి ఇష్టపడతారో వారిపైన దేవుడు కృప చూపిస్తాడు. లేదా ఎవరైతే దేవుని కృపను పొందుకుంటున్నారో వాళ్ళు దేవునితో నడిచినప్పుడు దేవుడు సమృద్ధైన కృప వారికి అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఘనకార్యములు పూనుకొని జరిగించేవారు ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనించాల్సింది ఏంటంటే దేవునితో నడవటం. కాబట్టి ఈరోజు మనం సంఘ ప్రార్థనకు వచ్చాం. సంఘంగా ప్రార్థన చేయబోతున్నాం. సంఘ ప్రార్థనలో ఉన్నాం. ఈరోజు మనం వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో సంఘముగా కూడి ప్రార్థన కూడా చేయబోతున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనం దేవునితో నడవటం అన్నది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే మనం 300 గంటలు కూడా 300 నిమిషాలన్నా నడుస్తావా? 300 సెకండ్లు అవి కూడా కష్టమే. మరి ఇంకేమి నడుస్తున్నావు? దేవునితో ఏమి నడుస్తున్నావు? 300 సంవత్సరాలు నడవలేం, 300 నెలలు నడవలేం, 300 రోజులు నడవలేం, 300 గంటలు నడవలేం, 300 నిమిషాలు కూడా నడవలేం. కనీసం 300 సెకండ్లైనా నడుస్తాం దేంతో? అది కూడా అస్తగస్తమేం. నడిచి నడవనట్టు ఉండిద్దాం. కానీ భక్తుల యొక్క జీవితాలు చూడగా నా దేవుడు కృప చూపటం ద్వారా ఆ దేవుని ద్వారా కృప నొందిన వాడు కూడా నోవాహు కానీ ఆ దేవుని ద్వారా కృప చూపుచున్నటువంటి దేవుని ద్వారా కృపను పొందుకున్నటువంటి నెహెమ్యా కానీ వారి యొక్క జీవితాలు చూడగా ఎలా ఉండేయండి? వారి జీవితాలు
చెప్పండి. నిందారహితులుగా అంటే న్యాయవంతులుగా ఉండారు. రెండు, క్షమించండి, నీతిపరులు అంటే న్యాయవంతులుగా ఉండారు, నీతిపరులుగా ఉండారు. మూడు, దేవునితో కూడా నడిచిన వారు అనుకుంటున్నారు. అంటే వారి జీవితాల్లో వారు ఏ కార్యం పట్టుకున్నా, ఏ కార్యం ఆరంభించినా అది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు దేవునితో నడుస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో, నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబ జీవితాల్లో, సంఘంగా కానీ, మందిరంలో కానీ పనులు ఆగిపోతున్నాయి, లేదా ఏ పని కూడా ముందరకెళ్ళకపోవడం కారణం ఏంటంటే మనం దేవునితో నడవట్లేదని అర్థం. దేవునితో నడవనప్పుడు దేవుడు తన కృపను చూపించాడు కదా. మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తామో అప్పుడు దేవుడు తన కృపను మనకు చూపిస్తాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మనం దేవునితో నడవాలి. ఆ దేవునితో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడండి, మనకు కృప చూపించే వాడుకుంటాడు. అట్లు దేవుడు మన ఎడల తన కృపను చూపించి ఏం చేయాల, తన కృపను చూపించడం కొరకై మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రభువా, నీ కృప నా పైన చూపించు, నీ కృప నా మీద నింపు, నీ కృప ద్వారా నన్ను, దేవా నీ కృపను పొందుకున్నవాడిగా నన్ను ఉంచు ప్రభా. ఎందుకంటే నీ కృప నా మీద ఉండటం ద్వారా నేను నీతిపరుడు అంటే న్యాయవంతుడిగా జీవిస్తాను. నీ కృప నా మీద ఉండటం ద్వారా నేను నిందారహితుడిగా ఉంటా. నీ కృప నా మీద ఉండటం ద్వారా నేను ప్రభా నీతో సహవాసం నడవటం అంటే, దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం, నీతో సహవాసం కలిగిన వాడుకుంటా, నీతో అన్యోన్య సహవాసం కలిగిన వాడుగా నడుస్తూ వస్తా, నీతో ఒక శ్రేష్టకరమైన సహవాసం కలిగిన వాడుగా నేను జీవిస్తూ వస్తా. ప్రభా, నీ కృప నా పైన చూపించు, నీ కృప నా మీద నింపు ప్రభా. ఎందుకంటే నోవాహుకి నువ్వు కృప క్షమించు, నెహెమ్యాకి నువ్వు కృప చూపటం ద్వారా అతడు ప్రభా మరి అతని పైన నీ కృపను చూపించడం ద్వారా అతడు నీతో నడిచాడు. కాబట్టి అతడు దేవుని యొక్క మందిరపును, అదే రీతిలో మందిరపు ప్రాకారంలో కానీ లేదా ఆ యొక్క పట్టణ ప్రాకారాలను కట్టుకోవడానికి నువ్వు సహాయం చేస్తూ వచ్చి నీ కృప చూపించడం ద్వారా, అదే రీతిలో నోవాహుకి నీ కృప చూపించడం ద్వారా తండ్రి అతడు నీతో నడుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువా మరి అతడి పైన నీ కృప ఉంచడం ద్వారా అతడు భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. ఈరోజు నేను నా కుటుంబీకులు అంత భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడటం కొరకై, నేను నా కుటుంబీకులు అంత దారుణమైన పరిస్థితి నుంచి కాపాడబడటం కొరకై, రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి నేను నా కుటుంబం కాపాడబడటం కొరకై నీ కృప నా మీద చూపించు, నీ కృపతో మేము నిండుకున్న వారు ఉన్నట్టు సాయం చేయండి. ఇంకో మాట ఉంది, ఆయన కృప కావాలంటే మనం ఎలా జీవించాలి, లేదా ఆయన కృప మన ఎడలు చూపించినా కూడా మనం ఇలాగే జీవించాలి. అలా జీవించడం కొరకై ప్రార్థన చేసుకోవాలా, అలా జీవిస్తలేనందుకు కూడా సరి చేసుకోవడానికి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మన జీవితాలకు ఏముంటాయి, క్షేమం ఉంటుంది. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు చాలా కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఎన్నో మాట, 4వదిగా భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం ఏం చేసుకున్నారండి, చెప్పండి, ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకున్నారంట. అంటే తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారంట. ఎంత విచిత్రమైన విషయం చూడండి. దేవుడు కృప చూపించి మానవుని భూమి మీద పుట్టిస్తే మానవుడు ఏం చేశాడు? తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారని ఉంది. కానీ వ్యాఖ్యానంలో ఏముందంటే భూమి మీద ఉన్న సమస్త శరీర మానవులు అందరూ కూడా తమ జీవితాన్ని వారే నాశనం చేసుకున్నారంట. అంటే దేవుడు కృప చూపిస్తున్నా, దేవుడు ఎంత కృపను మనకు కనపరుస్తున్నా, దేవుని కృప ఎంతగా మన మీదకి వస్తున్నా మన జీవితాలు ఏంటండి, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నామంట. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకంట కదా అనేక పర్యాయం అంటాం, నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి, నీ జీవితం నీ ఇష్టం రా అంటాం. ఎందుకంటే ఆ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కాబట్టి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ప్రియులారా, బైబిల్ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త శరీరులు మార్గంను చెరిపేసుకున్నారంట. దానికి వ్యాఖ్యానం ఏముంది? తమ జీవితాన్ని వారే నాశనం చేసుకున్నారు. ఈరోజు చాలామంది సంఘ ప్రార్థనలకు రాలేక, దేవుని మందిరానికి రాక తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు బాధపడతారేమో కానీ మన కుటుంబీకులు ఎంతమంది లేరు? మన కుటుంబీకులు ఎంతమంది లేరు? ఒక సంఘ ప్రార్థన విలువేంటో తెలియని వారు సంఘ ప్రార్థనకు రాలేరు. కానీ ఏం చెబుతారు తెలుసా? అన్న మాకు ఎంత పని ఉందన్నా, ఎంత బిజీగా ఉన్నామన్నా. ఏం చెబుతారు? ఆడికి వెళ్ళామన్నా, ఏడికి వెళ్ళామన్నా, ఆ ఊరు వెళ్ళాం, ఈ ఊరు వెళ్ళాం. ఇంకేం చెబుతారు? ఇలా మేనత్త చెప్పిద్ది, అన్నా సరుకులు వస్తున్నాయి అన్న, అందుకే రావట్లేదన్న. నేను ఉండగానే వచ్చినాయి సరుకులు, నేను ఉండగానే వచ్చినాయి, సామాను వస్తున్నాయి అనండి. రాక అంటే
నవ్వుతుంది. ఇంకేం చేస్తారు అంటే ఆ సంఘ ప్రార్థన యొక్క విలువ మనకు తెలియాలి. ఒక సంఘముగా, సంఘం అంటే ఏంటండి? 2-3 ఎక్కడ కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అన్నాడు. వారు ఏదైతే భూమి మీద బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది, ఏదైతే విప్పుతారో అది భూమి మీద విప్పబడుతుంది. సంఘం అంటే అదే కదా. ఏది కావాలో అది విప్పుకునేది, ఏది బంధించాలో అది బంధించేది సంఘం అంటే. ఒక చోట కూడుకుని ప్రార్థించడం ద్వారా ఏది బంధించాలో అది బంధిస్తున్నాం, ఏది విప్పాలో అది విప్పుకునేవారం. మన ఇంట్లో చిక్కుముళ్ళు ఉంటాయి, కుటుంబంలో చిక్కుముళ్ళు ఉంటాయి. అసలు విడదీయలేనన్ని చిక్కులు మన కుటుంబంలోనే ఉంటాయి. ఇన్ని చిక్కులు ఎందుకు ఉంటాయి మన కుటుంబంలో? మనం సంఘముగా కూడతలేదు. సంఘముగా కూడి సంఘ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ సంఘ ప్రార్థన యొక్క ప్రభావము ఏది విప్పాలో అది విప్పిద్ది, ఏది బంధించాలో అది బంధించింది. కానీ ఈరోజు అది లేదు, ప్రజల్లో అది లేదు. ఎందుకంటే సంఘ ప్రార్థన అంటే ఆదివారం అయితే సరిపోయేదిలే, బలలో పాల్గొంటారు. నాకు తెలిసి ఆదివారం కూడా ఎందుకు వస్తారంటే బలలో పాల్గొనడానికి వస్తారు. ఒక కోణం అయితే, రెండో కోణం ఏం తెలుసా? ఆదివారం రోజు వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా మళ్ళీ వారం అంతా ఏమన్నా నష్టం తెస్తాడో అదే భయంతో వస్తారు. ఇంకెందుకు వస్తారు తెలుసా? ఆదివారం రొట్టెలో పాల్గొనటానికి. ఇంకెందుకు వస్తారు? చాలా ఉండే చెప్పుకుంటూ పోతే మీరే చెప్పాలి, నేను కాదు. ఎన్నుండయో అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? చాలామంది వారి జీవితాల్లో ప్రియులారా ఆదివారం విశ్వాసులుగా ఉంటున్నారు, కానీ పరిపూర్ణమైన విశ్వాసులుగా ఉండలేకపోతున్నారు. పరిపూర్ణమైన విశ్వాసులుగా, అది నీ కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, ఎవరైనా సరే ఒకటే కదా, ఒకటే. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే సమస్త శరీరం తమ మార్గంను చెరిపేసుకుని ఉంటారు. అంటే తమ జీవితాన్ని తామే నష్టం చేసుకుంటున్నారు. కానీ దేవుని కృపను నొందిన వారు, దేవుని ద్వారా కృప పొందుకున్నవారు ఎవరో కూడా తమ జీవితాన్ని తాము నాశనం చేసుకోరు. అది దేవునికి సమర్పించుకుంటారు. తమ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని, ప్రభువా నా జీవితం ఇలా నాశనం అవ్వకూడదు. సమస్త శరీరాలు ఎలాగైతే ఆదికాండం 6వ అధ్యాయంలో 12వ వచనం రాయబడినట్టు సమస్త శరీరాలు ఎలాగైతే తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారో అలా నేను నా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రభు అని మన జీవితాలు మనం దేవునికి అప్పచెబుతాం. మన జీవితాలు దేవునికి సమర్పణ చేస్తాం. అది మానవుని యొక్క జీవితంలో దేవుని ద్వారా కృప పొందినవాడు అలా చేస్తాడు. లేదా దేవుని ద్వారా దేవుడు కృప చూపించాలన్నా, దేవుడు మన మీద ఆ కృపను కనపరచాలన్నా, కృప మనకు చూపించాలన్నా, ఆ కృప కావాలన్న వ్యక్తి కానీ, దేవుని కృప కావాలన్న వ్యక్తి కానీ, లేదా దేవుని కృపను పొందిన వ్యక్తి కానీ ఏం చేస్తాడండి? 4వదిగా తమ జీవితాన్ని జాగ్రత్తగా దేవునికి అంకితం చేసుకుని కాపాడుకుంటూ వెళ్తాడు. తమ జీవితాన్ని నాశనం చేసుకోడు, తమ జీవితాన్ని నష్టపరుచుకోడు. ఈరోజు సంఘముగా ఎంతోమంది వస్తానికి ఆదివారం 100 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. సంఘ ప్రార్థనకి దశంభాగం కూడా రారు. ఎంత రారు? దశంభాగం కూడా రారు. వస్తానికేమో 100 మంది ఆదివారం ఉంటారు, సంఘ ప్రార్థన చూసేదానికి ఎంతమంది ఉంటారు? దశంభాగం కూడా వస్తారో రారు డౌటే. దశంభాగం అంటే మీరు కానుకేసే దశంభాగం కాదండి. 100 మందిలో దశంభాగం ఎంత? 10. ఆ 10 మంది అన్న వస్తే దేవునికి వందనాలు, వాళ్ళు కూడా రారు. అదే కదా అందే. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. వాటర్ ఏమన్నాయా? అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు ఏమని? ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉన్నాయల్లా ఆ పట్టణాన్ని నేను కాపాడుతానన్నాడు. ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే చాలు అబ్రహామా, నేను సదోమ గుమ్మర పట్టణం పైన రావాల్సిన ఉగ్రత నుండి నేను కాపాడుతానన్నాడు. ఆ పట్టణంలో 10 మంది కూడా లేరా నీతిమంతులు? ఇక్కడ దశంభాగం కూడా లేరు. అదే కారణం. అక్కడ 10 మంది నీతిమంతులు లేరు, ఇక్కడ 10 మంది కూడా సంఘ ప్రార్థనకు వచ్చేవారు లేకపోతే ఇంకేమిటి సంఘం అంటే? ఇంకేంటి చెప్పండి. చూడండి, 100 మంది పైనే వస్తున్నారు మందిరానికి ఆదివారం. సంఘ ప్రార్థనకి 10 మంది కూడా రాకపోతే ఎట్లా? అంటే ఇది ఏంటంటే ఆదివారం వచ్చేవారు ఉన్నాం. ఈ ఆదివారం వచ్చినంత మాత్రం పరలోకానికి వెళ్ళవండి. ఆదివారం వచ్చినంత మాత్రం పరలోకానికి వెళ్తే ఇంకేమీ, ప్రతి ఒక్కరు ఆదివారమే వస్తారు కదా. నర్సాపురం మొత్తం వచ్చాడు కూర్చుంటారు, మందిరం కూడా చాలు. బయట 10 టెంట్లు వేయాల్సి వస్తాయి, 10-20 టెంట్లు వేయాల్సి వస్తాయి. మన నర్సాపూర్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు పరలోకం ఉందంటే. రారా? అందరూ వస్తారు ఆదివారం రోజు పరలోకం ఉందంటే. అది కాదు కావాల్సింది. ఏం కావాలి మనకి? ప్రతిరోజు మనం దేవుని కొరకు సిద్ధపడాలి. సంఘంగా మనం ఏం చేయాలా? సంఘ ప్రార్థనలో ఎంతో భయభక్తులు కలిగి పాల్గొనాలి. సంఘముగా ఎందుకు కూడాలంటే నీకున్న బలహీనతలు బంధించడానికి, నీకు అవసరమైన వాటిని విప్పి తీసుకోవడానికి.
ఒక మాటలో చెప్పమంటారా? ఒకే ఒక మాట. ప్రతి మనిషిలో ప్రతి మనిషిలో కాదు, ప్రతి మనిషికి బైబిల్ ఉంది. బైబిల్ కవర్ ఉందా లేదా? ఉంది. నా కవర్ మన పోయిందిలేండి. సహజంగా ఇప్పుడు జిప్ ఉంది, కానీ బైబిల్ కవర్ ఉంటుంది. ప్రతి మనిషి బైబిల్ కొన్న తర్వాత దానికి ఒక కవర్ కొనుక్కుంటాడు. మందిరానికి వచ్చిన తర్వాత బైబిల్ జిప్ ఆపాటే ఉండి బైబిల్ ఓపెన్ చేస్తాడా? బైబిల్ జిప్ వేసే ఉంది, కవర్లోనే ఉంది. బైబిల్ కవర్లో పెట్టి జిప్ వేసి ఉంది. అట్లాగే బైబిల్ ఓపెన్ చేస్తాడా? ఏం చేస్తాడు? ఆ జిప్ ఓపెన్ చేసి ఆ జిప్లో నుండి బైబిల్ తీసి అప్పుడు బైబిల్ ఏం కావాలో అది చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం సంఘ ప్రార్థనకు వచ్చి ఏది ఇప్పుతామో అది ఇప్పినప్పుడు ఏంటంటే అట్లా మనం బయటికి తీసుకుని పొందుకోవటమే. ఏది కావాలో అది పొందుకోవటమే. అట్లా అరటికాయ తొక్కతో మీరు తినరు కదా? తింటామా? అరటికాయ తొక్కతో తినం. బీరకాయను తొక్కతో తింటామా? దోసకాయను తొక్కతో తింటామా? తినం. ఎందుకని? మరి దొండకాయలు బెండకాయలు ఉన్నాయి అంటే ఆటి చరిత్ర వేర్లేండి, అవి తర్వాత ఉన్నాయి. ఎందుకనంటే వాటిని తీసేసి మనం తింటాం. అట్లాగే ప్రియులారా, మనం తీసేయాల్సింది తీసేయటం కొరకు, కావాల్సింది పొందుకోవటం కొరకు సంఘ ప్రార్థన. నెహెమ్యా యొక్క జీవితంలో తాను ఎంతగానో ప్రార్థన చేశాడు. తన ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తూ వచ్చాడు? కృప చూపిస్తూ వచ్చాడు దేవుడు. కృప చూపిస్తూ వచ్చాడు దేవుడు. ఆయన కృప చూపించడం ద్వారా నెహెమ్యా యొక్క జీవితం నీతిపరుడుగా, అంటే న్యాయవంతుడిగా, నిందారహితుడిగా, ఇంకా దేవునితో నడిచిన వాడుగా, ఇంకా తమ జీవితాన్ని నాశనం చేసుకోకుండా తమ జీవితాన్ని కాపాడుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి నెహెమ్యా పైన దేవుడు కృప చూపడం ద్వారా నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానాన్ని ఇచ్చాడు. అట్టి సమాధానం దేవుడు మనకి ఇవ్వాలంటే మనం కూడా ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు. ఎవరు నాశనం చేసుకున్నారు? భూమి మీద ఉన్న సమస్త శరీరాలు అంట. కాబట్టి అలా మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవడం కొరకు మనం ఏం చేయాలా? దేవుని కృపను పొందుకోవడం కొరకు ప్రార్థించాలి. ఒకవేళ దేవుడు మన పైన కృప చూపిస్తున్నా మన జీవితం ఎలా ఉండాలి? దేవుడు కృప చూపిస్తున్నాడు లేని ఆ కృపను వ్యర్థపరచుకోకుండా, మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు సంఘంగా చేరి మనం ఏం చేయాలి? ప్రభా, నా జీవితాన్ని నేను నాశనం చేసుకునే పరిస్థితి నా జీవితం ఏముండి అవి తీసేయి. అప్పుడు మనం ఆమేన్ అంటాం. ప్రభా, ఇది నాకు కావాలి, ఇది నాకు ఇవ్వు ప్రభా. అప్పుడు మనం ఆమేన్ అంటాం. అలా అంటం ద్వారా ఏది విప్పబడుతుందో అది విప్పబడుతుంది, ఏది బంధించబడుతుందో అది బంధించబడుతుంది, ఏది కావాలో అది పొందుకునేవారు ఉంటాం. నెహెమ్యా యొక్క జీవితంలో దేవుని కృపను పొందుకోవడం ద్వారా దేవుడు ఏం కావాలో నెహెమ్యాకు సమృద్ధిగా సమకూర్చిన వాడు ఉన్నాడు. అటు సమకూర్పు మనకు కూడా రావడం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. మెయిన్ దేవుని కృపను పొందుకోవడం కొరకు. ఒకవేళ దేవుని కృప మన మీద ఉంటే ఇలాంటి జీవితం మనం కలిగి జీవించడం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయం చూద్దానండి. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో అది కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట చాలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక మాటలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా సముఖమందు ప్రతి శరీరి నిర్మూలమైపోవాలంట. అంటే ఆయన సన్నిధిలో అంతం వచ్చేసిందంట మనుషుడికి. ఒక మాటలో అక్కడ అర్థం ఏంటంటే, సమస్త భూమి మీద ఉన్న సమస్త శరీరాలు అందరూ కూడా ఏమవుతుంది? నిర్మూలమైపోవాలంట. వాళ్ళు ఉండడానికి లేదు, వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారంట. వారి నాశనం వారు తెచ్చుకుంటున్నారు. అయితే ఆయన కృపనందుకుంటున్న మనం కాపాడబడాలి. ఆయన కృపనందుకుని మనం ఏం చేయాలా? మనమైతే కాపాడబడాలి. అంటే భూమి మీద ఉన్న సమస్త శరీరం అందరూ కూడా ఏం తెచ్చుకుంటున్నారు? నాశనం, అంటే నిర్మూలమైపోబోతున్నారు. కానీ మనం అలా కాకూడదు. మనం దేవుని బిడ్డలుగా, రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన వారుగా, సంఘముగా చేయబడి దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు సన్నిధిలో మరి సంఘంగా ప్రార్థించబోతున్న మన జీవితాల్లో మనం ఏమీ అవ్వకూడదు? చెప్పండి, నాశనం అయిపోకూడదు, అంతమైపోకూడదు. మనము అంతమైపోకూడదు. ఇంతకుముందు ఏవో జంతువులు అంతరించిపోతున్నాయి అన్నారు. ఏ జంతువులు అయ్యి? క్రోకోడైల్సా? కాదు, ఇంకోటి ఏదో ఉండదు, హైట్గా ఉంటాయి. దాన్ని ఏదో అంటారు, జంతువు పేరు గుర్తు రావట్లేదు. కానీ కాదు ఒంట్లు కాదక్క,
జంతువు ఉంది, అది అంతరించిపోతున్నాయి అంట ఆ జంతువులు. వాటిని ఎగ్జిబిషన్లో కూడా పెడతారు, డైనోసార్స్. కాబట్టి అంతరించిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? ఇక అవి పుట్టుకోకుండా వెళ్ళిపోతున్నాయి అని అర్థం. కానీ మన జీవితాల్లో కూడా గమనించాల్సింది ఏంటంటే, డైనోసార్స్ అని ఊరిని అట్లా ఎగ్జాంపుల్ చెబుతున్నాం. కానీ ప్రియులారా, మనం అంతరించిపోకూడదు. అంతరించిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఆహాబు ఉన్నాడు. ఆహాబేనా? క్షమించండి, యెజబేలు ఉంది. యెజబేలు యొక్క భర్త ఉన్నాడు, ఆహాబేనా? ఆహాబు. వారు నాశనం అయిపోయారు. వారి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా పోతున్నారుగా. అంటే అది అంతరించిపోవడం అని అర్థం. దావీదు తర్వాత దావీదు యొక్క సంతానము, దావీదురాజు తర్వాత దావీదురాజు యొక్క సంతానం ఏమవుతుంది? ఓ తప్పు చేసినా పొరపాటు చేసినా ఒకరి తర్వాత ఒకరన్నా ఆ సింహాసనం మీద ఉన్నారు. అంటే అది అంతరించిపోవడం కాదు. అంతరించిపోవడం అంటే దాని నుండి తొలగిపోవడం అని అర్థం. మన జీవితాల్లో దేవుడిచ్చే జీవం నుండి మనం ఏమైపోతున్నాం? కోల్పోతున్నాం. సమస్త శరీరులు ఏం తెచ్చుకుంటున్నారు? అంతం తెచ్చుకుంటున్నారు. అంటే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో మన అంతం, మన ముగింపు మనం తెచ్చుకోకూడదు. అంటే దేవుని కోపాన్ని బట్టి మన ముగింపు రాకూడదు. ఏమని రాయబడుతూ వచ్చింది? నేను మొన్న చూస్తూ వచ్చాం ఆదివారం, మానవుడికి 75 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు. అధిగమించిన ఎడల 80. అయినను వాటి వైభోగంతో అవన్నీ ఆయాసం దుఃఖమే. సరే, ఆ 70 సంవత్సరాలన్నా మంచిగా జీవిస్తామంటే మంచిగా లేదు. ఎలా ఉంటున్నాం? అంతం తెచ్చుకునే వాడికి ఉంటున్నాం. అంటే ఒక మనిషి బైబిల్ ప్రకారం 70 సంవత్సరాలు కరెక్ట్గా బ్రతకాలి. బైబిల్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి ఒక మనిషి? 70 ఖచ్చితంగా బతకాల్సిందే. కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావు? 120. 40 కూడా కష్టమేనా? మంచిదైతే. కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం చేసింది తప్ప, దేవుని లెక్కన భాగాలు తప్ప కాదే. మరి ఎందుకు నష్టం వస్తుంది అంటే, చూడండి, మీరు గమనించండి. పాపం విస్తరించే కొలది దేవుడు దూరం అయిపోతూ వచ్చాడు మానవుడికి. పాపం విస్తరించే కొలది మానవుడికి దేవుడు దూరం అవుతూ వచ్చాడు. అప్పుడు దేవుని కృప కూడా దూరం అయిపోతూ వస్తుంది. మనలో ఎంత పాపం అయితే ఉంటుందో అంత దూరంగా దేవుడు మనకు దూరం అయిపోతున్నాడు. అప్పుడు దేవుడు దూరం అయిపోయినప్పుడు ఏమైద్ది? దేవుని కృప కూడా దూరం అయిపోయింది. దేవుని కృప దూరం అయిపోతే ఏమైద్ది? మనకు అంతమే వచ్చింది. మేలు ఎందుకు జరిగింది? ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయా? రావు. కాబట్టి ప్రియులారా, ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. అంటే ఈరోజు మనం ముగింపు రాకూడదు దేవునిలో. ఎలా ముగింపు రాకూడదంటే, ఒకవేళ ప్రభు పిలిచిన తర్వాత వెళ్ళిపోతే అది వేరు, ఆ ముగింపు వేరు. మనం చెడు పనులు చేసి సరి చేసుకోకుండా, సరైన ప్రార్థన జీవితం లేక, సరైన విశ్వాస జీవితం లేకుండా అంతం వస్తే అది మంచిదైన అంతం కాదు. దానివల్ల దేవుని రాజ్యం ఏముండదు. మనకి ఏముండిద్ది? దేవుని రాజ్యానికి వెలుపుటే తీర్పు ఉండేది, నరకానికి వెళ్తాం. కానీ ఆ అంతం అన్నది మనం తెచ్చుకోకూడదు, ఆ నాశనం అన్నది తెచ్చుకోకూడదు. నెహెమ్యా యొక్క జీవితం కానీ, ఇంకా నోవాహు యొక్క జీవితం కానీ, వాళ్ళు అంతం తెచ్చుకున్నవాళ్ళు కాదు. వాళ్ళు ఎలా ఉండారు చెప్పండి? వాళ్ళ జీవితాలు వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళ జీవితాలు చూడగా నీతిపరులుగా ఉండారు. అంటే న్యాయాన్ని జరిగించేవారు ఉండారు, న్యాయవంతులుగా ఉంటూ వచ్చారు. 2, నిందారహితులుగా ఉండారు, ఏ లోపం లేని వారుగా. 3, దేవునితో నడిచిన వారుగా ఉండారు. 4, తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వారుగా ఉండారు. చేసుకున్నవారు కాదు, చేసుకోలేదు. 5, వారంతా వారు తెచ్చుకోవట్లేదు దేవునిలో. అంటే దేవుని కోపాన్ని తెప్పించి అంతం తెచ్చుకున్నవారు కాదు వాళ్ళు. దేవుని కోపం తెప్పించి అంతం తెచ్చుకోవట్లా. ఒక మానవుడికి అంతం వస్తుందంటే దేవుని కోపం వస్తుందని అర్థం. దేవుని కోపం మానవుడి మీదకి రావటం ద్వారా అంతం వస్తుంది. ఇది గమనిస్తే చాలు మన జీవితాలు. మన అంతం ఎందుకు వస్తుంది చెప్పండి? మన అంతం ఎందుకు వస్తుంది? మన ముగింపు ఎందుకు వస్తుందంటే దేవుని కోపాన్ని తెప్పించడం ద్వారా. ప్రియులారా, సంఘంగా కూడి ప్రార్థించడం ద్వారా దేవునికి మహిమ రావాలా, దేవుడు ఇష్టపడాలి. మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు కోపగించుకుంటున్నాడంటే ఇంకెందుకు మనం ప్రార్థన చేసి చెప్పండి? ఒక సంఘముగా మనం కూడుతున్నాం. సంఘంగా కూడి మన అవసరతలు, మన అక్కర్లు, మందిరమైన విషయమే కానీ, సంఘం విషయమే కానీ, మన కుటుంబ విషయం కానీ, మన వ్యక్తిగత విషయంలో కానీ, మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఏ అవసరం ఉందో వాటి కొరకు మనం ప్రార్థించడానికి సంఘంగా కూడి ఉండాం. కూడుకున్నాం, మంచిదే. ఎంత కష్టపడి ప్రయాసపడి ఇంత దూరం వచ్చేలా, ఊరు బయటకు వచ్చేలా మందిరానికి వచ్చాం సంఘ ప్రార్థనకి. కానీ ఇంతగా సంఘ ప్రార్థనకు ఆశ కలిగి వచ్చిన మనము, అర్థమవుతుందండి, దేవుని కోపాన్ని తెప్పించే జీవితం కలిగి ఉన్నప్పుడు
ఇంక మనం ఎంత ప్రార్థన చేసినా ఏముండదు, మేలేముండదు. ఏముండదండి? మేలేముండదు. అంటే దేవుని కోపాన్ని తెప్పించి, మన జీవితాల్లో దేవునికి కోపాన్ని తెప్పించి మనంతా మనం తెచ్చుకునేటట్టు అలాంటి జీవితం కలిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినా అది మేలుకరంగా ఉండదు. కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం సరి చేసుకున్న వారమే. ప్రభా, నా అంతం నీలో నీ కోపాన్ని బట్టి ఉండకూడదు, నీలో ఉండకూడదు కాదు, నీ కోపాన్ని బట్టి ఉండకూడదు. ఒకవేళ నువ్వు నన్ను పిలుచుకుంటే నీ ప్రేమను బట్టి నేను నీ దగ్గరకు రావాలి, కానీ నీ కృపను బట్టి నీ దగ్గరకు రావాలి. చూడండి, మరి ఎవరైనా బైబిల్లో స్టెఫెను మరణిస్తున్నప్పుడు యేసు ప్రభువు నిలవబడి ఉన్నాడు, అంటే ఘనస్వాగతం పలుకుతున్నాడు, ఆహ్వానం పలుకుతున్నాడు. అంటే అలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో. అంటే దేవుని కోపం తెచ్చుకుని మన నాశనం మనం తెచ్చుకోకూడదు. ఈరోజు సంఘముగా మనం ప్రార్థించాలి. ప్రభా, నాకు, నా కుటుంబం, నేనే కాదు, నా కుటుంబం కానీ, నా బంధువులు, స్నేహితులు కానీ, సంఘము కానీ, అదే రీతిలో శ్రద్ధ ప్రార్థన మందిరం కానీ, ప్రభా ప్రార్థన మందిరంలో ఉంటే శ్రద్ధ ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసులు కానీ, దేవుని ప్రజలు కానీ నీ కోపం తెప్పిస్తుంటే వారికి అంతం రాకుండా కాపాడు. నీ కోపం ద్వారా ఎవరికి అంతం రాకూడదు. నీ కోపాన్ని మళ్లించుకో. ఆనాడు మా పితృడైనటువంటి మోషే ప్రార్థించగా నీ కోపాన్ని అణిచివేసుకున్న దేవుడి, ఈరోజు మా ప్రార్థన కూడా ఆలకించి మా మీద ఉన్న కోపాన్ని అణిచివేసుకుని మాకు అంతం రాకుండా కాపాడు. ఒకవేళ నీ అంతం మాకు వస్తే, నీ కోపం మా మీద ఉంటే మేము తట్టుకోలేం. ప్రభా క్షమించు. అందుని కొరకాయి అంటే దేవుని కోపం మన మీద రాకుండా ఉండటం కొరకు మనం ఏం చేయాలా? ఆయన కృపను పొందుకోవడం కొరకే ప్రార్థించాలి. ఆయన కృప మన మీద ఉన్నప్పుడు మనకు అంతం రాదు. అలా ప్రభా, నీ కృప నాకుంచు, నీ కృప నాకుంచి నన్ను నీతిపరుడుగా, అంటే న్యాయవంతుడిగా, న్యాయాన్ని జరిగించేవాడిగా సిద్ధపరచు. ఇంకా నన్ను ప్రభా నిందారహితుడిగా చేయి. నన్ను నీతో సహవాసం కలిగిన వాడికి ఉండేటట్టు చేయి. ఇంకా దేవా, నా జీవితాన్ని నేను నాశనం చేసుకోకుండా, ప్రభా నా జీవితాన్ని నేను చెడగొట్టుకోకుండా నీలో మంచిగా ఉండేటట్టు చేయి. ఇంకా ప్రభా, నాతో నేను తెచ్చుకోకుండా నీ కోపాన్ని బట్టి నీకు మహిమకరంగా ఉండేటట్టు నన్ను సిద్ధపరచు ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అటు ప్రార్థన మనం చేయడం కొరకై ఒక గొప్ప ప్రార్థన అనుభవాన్ని మనం క్రీస్తులో కలిగి, ఒక గొప్ప ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లు, మన జీవితంలో దేవుని కృప ఉంటే, దేవుడు తన కృపను మనకు చూపించడం కానీ, నెహెమ్యాకు చూపించినట్టు మనకు చూపించడం కానీ, లేదా దేవుని కృప మన మీద ఉండటం ద్వారా మనం నీతిపరులుగా ఉంటున్నాం, న్యాయం జరిగించే వాళ్ళుగా, నిందారహితులుగా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో అంటే దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం. ఇంకా దేవునితో నడుస్తున్నాం అంటే దేవునితో సహవాసం. ఇంకా మన జీవితాన్ని మనం నష్టపరుచుకోం. ఇంకా చూడగా మనం దేవుని కోపాన్ని బట్టి మనం తెచ్చుకోం. అలా తెచ్చుకోకుండా ఉండటం కొరకై ప్రభా నీ కృప నా పైన చూపించు. నెహెమ్యాకు కృప చూపించావు కాబట్టి తనకు అంతం రాలేదు, తనకు అంతం రాలా. అంతమైపోయినటువంటి, అంతరించిపోబోతున్నటువంటి దేవుని యొక్క పట్టణ ప్రాకారాలను కట్టుకున్నాడు. దేవుని మందిర ప్రాకారాలను కట్టుకునే స్థితి తనకు అనుగ్రహించావు. అయితే తనకు మీరు కృప చూపించడం ద్వారా అంతరించిపోవాల్సినటువంటి దేవుని మందిరం కానీ, దేవుని మందిరం యొక్క ప్రాకారాలు కానీ కట్టుకునేటట్టు చేసావు. నా జీవితంలో నా కుటుంబం కూడా అంతరించిపోవచ్చు. అయితే ఈరోజు నీ కృపను బట్టి, నీ కృపను మీద చూపించడం ద్వారా మరలా మేము తిరిగి కట్టుకోవడానికి, ఆత్మీయంగా కట్టబట్టడానికి సహాయం చేయ ప్రభుని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అటు ప్రార్థన మనం చేసుకోవడం కొరకే ప్రభు మనకి దేవుడు మన పట్ల కృప చూపించడం కానీ, దేవుని కృపను నిండుకొని వారిమై 700 అనుభవం కలిగి జీవించడం కొరకు, దేవుడు కృప చూపిస్తుంటే 500 అనుభవం కలిగి మనం జీవించడం కొరకు, ఒకవేళ దేవుడు కృప మన మీద చూపించకపోతే ఇలాంటి జీవితాన్ని ఇచ్చి ప్రభా నాకు 500 అనుభవం కలిగిన జీవితాన్ని ఇచ్చి నీ కృపను నాకు కనపరచు ప్రభని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అట్లు దేవుని కృప ద్వారా, దేవుని కృప నెహెమ్యాకు చూపించడం ద్వారా పట్టణ ప్రాకారాలు కట్టాడు, దేవునికి మహిమ తెచ్చాడు. అదే రీతిలో దేవుని కృప నిండుకొని నోవాహు ఉండటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? దేవునితో నడిచేడు దేవుని కృప నొందిన వాడికి ఉన్నాడు కాబట్టి నోవాహు జీవితం ఏం జరుగుతూ వచ్చింది? జలప్రళయం నుండి కాపాడబడుతూ వచ్చింది. అట్లా భయంకరమైన ఉగ్రత నుండి కానీ కాపాడబడి దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏం అవసరతలు ఉన్నాయో అవి మనం తిరిగి కట్టుకోవడం కొరకే దేవుడు సహాయం చేయాలంటే దేవుని కృప మన మీద ఉండాలి. అటు దేవుని కృప మన మీద ఉండటం కొరకై, అటు దేవుని కృప మనం కలిగి ఉండటం కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి ఉన్నాం. అటు ప్రార్థన మనం చేయనట్లు ప్రభు దేవుని కృపను పొందుకున్న వారమే దేవుని ద్వారా ఆశీర్వాదాలు కలిగి మనం ఏం కట్టుకోవాలి అవి కట్టుకుంటూ దేవుని కృప నుంచి తప్పించబట్టడం కొరకై ఈ 500 అనుభవం కలిగిన జీవితాన్ని దేవుడు తన కృపను మనకు చూపించి ఆ కృపను మన మీద నింపి 500 అనుభవం కలిగిన జీవితాన్ని ఇవ్వడం కొరకు ప్రభు మనకి ఇవ్వడం కొరకే మనం ఏం చేయాలి? ఈరోజు సంఘముగా ప్రార్థన చేసుకోవాలి. ఏమన్నా దేవుని కోపాన్ని రేపే జీవితం అన్న ఉంటే వాటిని సరి చేసుకున్న సంఘంలో సంఘ ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.